శాక్యుల వైఖరులు. శాక్య దేశానికి తిరిగి రాగానే తన దేశ ప్రజలు 2 వర్గాలుగా విడిపోయినట్లు బుద్ధుడు గ్రహించాడు. ఒక వర్గం అతనికి అనుకూలంగాను, రెండవ వర్గం అతనికి ప్రతికూలంగానూ ఉంది. ఈ పరిస్థితి అతనికి శాక్య సంఘంలో తగాదా శాక్యులకు కొలియలకు మధ్య జరిగిన ఘర్షణను గుర్తుకు తెచ్చింది. ఆ ఘర్షణలో తను చాలా ప్రముఖ పాత్ర వహించిన విషయం కూడా అతనికి గుర్తుకు వచ్చింది. గతంలో ఆయనకు వ్యతిరేకంగా ఉన్నవారు ఇప్పుడు కూడా అతని గొప్పతనాన్ని గుర్తించడానికి, అతనికి విధేయంగా ఉండటానికి నిరాకరించారు. అతనికి అనుకూలంగా ఉన్నవారు ఇంటికి ఒక కుమారుడు చొప్పున బుద్ధుని సేవగణంలో చేర్పించడానికి అప్పటికి నిర్ణయించుకుని ఉన్నారు. ఈ బృందం దీక్ష తీసుకుని భగవానుడితో కలిసి రాజగృహకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అలా తమ కుమారుణ్ణి బుద్ధ సేవకు అంకితం చేయదలుచుకున్న కుటుంబాల్లో అమితోదనుడి కుటుంబం కూడా ఉంది. అమితోదనుడికి 2 కుమారులు. చాలా సుకుమారంగా పెరిగిన అనిరుద్ధుడు, రెండవవాడు మహానామ. మహానామ అనిరుద్ధుని వద్దకు వెళ్ళి, ప్రపంచ పరిత్యాగానికి నువ్వు వెళ్తావా, నేను వెళ్ళనా అని అడిగాడు. దానికి సమాధానంగా అనిరుద్ధుడు, నేను చాలా సుకుమారుణ్ణి, గృహజీవన సంపదల్ని, సంచార జీవనం గడపటం నా వల్ల కాదు, నువ్వే వెళ్ళు అన్నాడు. కానీ అనిరుద్ధ, గృహజీవనం ఎలా ఉంటుందో చెప్తాను విను. ముందు పొలం దున్నాలి, ఆ తర్వాత విత్తనాలు వేయాలి, ఆ తర్వాత వాటికి నీరు అందించాలి, అది ముగిశాక నీరు పంపి నిలిపివేయాలి, ఆ తర్వాత నాట్లు వేయాలి, ఇది పూర్తయిన తర్వాత కోత కొయ్యాలి, అనంతరం పంటను తీసుకువెళ్ళాలి, ఫలసాయాన్ని మోపులుగా కట్టాలి, తర్వాత దాన్ని నూర్చాలి, ఆ తర్వాత పంట నుండి తరకా మెరకా వేరు చేయాలి, మిగిలిన పంటను బస్తాలకెత్తాలి. ఇది పూర్తయింది కదా అనుకునేంతలో మళ్ళీ పొలం దునే కాలం వస్తుంది. ఇలా ఏళ్ల తరబడి చేస్తూనే ఉండవలసిందే. ఈ పని ఎప్పటికీ ముగియదు. మన శ్రమ తీరిందని అనుకోవడానికి లేదు. పని ఎప్పటికయ్యట్టు, ఎప్పటికీ శ్రమ ఫలించెట్టు. మన పంచేంద్రియాల సక్రమంగా పనిచేసే వయస్సులో మనకు విశ్రాంతి అన్నది లభిస్తుందా? అందుకే అనిరుద్ధ, ఈ పని ఎప్పటికీ ముగిసేది కాదు. వెంటనే అనిరుద్ధుడు, అలాగైతే నువ్వు గృహకృత్యాలు చూసుకో, నేను సేవగణంలోకి వెళ్తాను అన్నాడు. వెంటనే అనిరుద్ధుడు తన తల్లి వద్దకు వెళ్ళి, అమ్మా, నేను గృహకృత్యులను వదిలి నిర్వాసిత స్థితికి చేరదలిచాను, అందుకు అనుమతి ఇవ్వు అని కోరాడు. దానికి సమాధానం ఇస్తూ అతని తల్లి, అనిరుద్ధ, మీరిద్దరూ నాకు మిగిలిన 2 కొడుకులు. మీలో నాకు ఎలాంటి లోపము కనిపించదు. మృత్యువు వల్ల ఏనాటికైనా నేను మీ ఇద్దరి నుంచి విడిపోక తప్పదు. కానీ మీరు సజీవులై ఉండగానే గృహం విడిచి నిర్వాసితులవుతాము అంటే నేనెలా ఒప్పుకోగలను అని అడిగింది. అనిరుద్ధుడు తల్లిని మరోసారి అభ్యర్థించాడు. ఆమె అదే సమాధానం చెప్పింది. 3వసారి కూడా అనిరుద్ధుడు తల్లిని ఆ విధంగానే కోరాడు. శాక్యరాజైన బదీయుడు అనిరుద్ధుడికి మంచి మిత్రుడు. రాజుగారు పరిత్యాగం చేయటం అసంభవం అనే ఆలోచనతో అనిరుద్ధుని తల్లి, ప్రియమైన అనిరుద్ధ, శాక్యరాజు బద్దీయుడు గనక లోక పరిత్యాగం చేస్తే నువ్వు కూడా అతనితో వెళ్ళవచ్చు అని చెప్పింది. వెంటనే అనిరుద్ధుడు బద్దీని వద్దకు వెళ్ళి, మిత్రమా, నా పరిత్యాగాన్ని నువ్వు ఆటంకపరుస్తున్నావు. అయితే మిత్రమా, ఆ ఆటంకాన్ని తొలగిద్దాం. నేను నీతో ఉన్నాను. నువ్వు కోరినట్లే లోక పరిత్యాగం చెయ్యి. పదమిత్రమా, ఇద్దరం కలిసి ప్రపంచాన్ని పరిత్యజిద్దాం. కానీ ప్రియమిత్రమా, గృహ జీవితాన్ని వదిలిపెట్టడం నాకు చేతనయ్యే పని కాదు. ఇంకేదైనా అడుగు, నీకోసం చేయడానికి నేను సిద్ధమే. దీనికి మాత్రం నువ్వు ఒంటరిగా వెళ్లాల్సిందే అన్నాడు బద్దీయుడు. మిత్రమా, నువ్వు పరిత్యాగం చేస్తేనే నన్ను అనుమతిస్తానన్నది మా తల్లి. పైగా నువ్వు ఇప్పుడే కదా ప్రకటించావు, నీ పరిత్యాగానికి నేను ఆటంకమైతే ఆ ఆటంకాన్ని తొలగిద్దాం. నాతో పాటు నువ్వు కోరినట్లుగా నేను కూడా ఈ ప్రపంచాన్ని విస్తరిస్తాను అని. పదమిత్రమా, ఇద్దరం కలిసి పరిత్యాగం చేద్దాం. బద్దీయుడు అనిరుద్ధునితో ఇలా అన్నాడు. అయితే 7 ఏళ్ళు ఆగు మిత్రమా. 7 ఏళ్ళు ముగిసిన వెంటనే ఇద్దరం కలిసి ప్రపంచాన్ని పరిత్యజిద్దామన్నాడు. 7 ఏళ్ళు మరీ సుదీర్ఘమైన కాలం మిత్రమా. నేను అంతకాలం ఆగలేను. అంతటా బద్దీయుడు 6 ఏళ్ళు ఆగమన్నాడు. అనిరుద్ధుడు కుదరదన్నాడు. అలా ఇద్దరూ వాదించుకుంటుండగా
చివరికి ఏడాదికి 7 నెలలకు 1 నెలకు పక్షం రోజులకు బద్యుడు గడువు తగ్గించాడు. అన్నిటికీ అనిరుద్ధుడు మరీ అంతకాలం ఆగలేను అనే అన్నాడు. చివరికి శాక్యరాజు, అయితే 7 రోజులు ఆగు మిత్రమా, నా రాజ్యభారాల్ని నా కుమారులకు తమ్ముళ్లకు అప్పగించడానికి ఆ మాత్రం వ్యవధి కావాలి అన్నాడు. 7 రోజులు దీర్ఘకాలం కాదులే, నేను వేచి ఉంటాను అన్నాడు అనిరుద్ధుడు. ఆ విధంగా శాక్యరాజు, బద్యుడు, అనిరుద్ధుడు, ఆనందుడు, చాగుడు, కంబలుడు, దేవదత్తుడు గృహం విడిచి వెళ్ళారు. బాల్యంలో క్రీడాపేక్షలో ఇల్లు విడిచి వెళ్ళినట్లే ఇప్పుడు సర్వసంగ పరిత్యాగులై బయలుదేరారు. ఉపాలి అనే మంగలి కూడా వారిని అనుసరించడంతో వీరి సంఖ్య 7కు పెరిగింది. కొంత దూరం వెళ్ళిన తరువాత వారు తమ పరివారాన్ని వెనక్కి పంపి పురుగు మండలంలోకి అడుగుపెట్టారు. అక్కడ తమ ఆభరణాలు తొలగించి మూటగట్టి మంగలి ఉపాలి చేతికిచ్చి, ఇవి తీసుకొని కపిలవస్తు నగరానికి వెళ్ళు. నీ భావి జీవితం హాయిగా గడపడానికి ఇది చాలు. మేము వెళ్ళి తథాగతుణ్ణి చేరుతాము. ఈ మాటలతో వారు ముందుకు నడిచారు. ఉపాలి వారిని వదిలి ఇంటికి దారి పట్టాడు.